కాదు అంటే అక్షర్ పటేల్ ఏంది తెలుడు పొచ్చకాయనా? రాదేంటో నాకు అది తెలియదురా. నువ్వు ఈ టీంలో బ్యాటింగ్ కాదు, ఈ టీంలో అది బ్యాటింగ్ జోకర్ కాదు. కదా. లేదంటే వాడు ఐపీఎల్ అయ్యే లోపల జైసోల్ కాలేర కొట్టాలి. సార్ మేడమా సార్ అంటే చెక్కు అది ఇది అని చెప్పి లాస్ట్ లో దాని చేతి చిక్కాక మొన్న ఏంటే చెక్కు అంటివే అదంటే సంగర్కర ఈస్ ఎ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో. వచ్చేసాం గైస్. ఈరోజు మన గాయపడిన సింహం వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడదాం. ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ కి ఒక దెబ్బ మీద దెబ్బ పడింది ఆర్సీబీ ఇంకా సిఎస్కేతో ఓడిపోవడం వల్ల. అండ్ క్యాల్కులేషన్స్ చూస్తే ఎస్ఆర్హెచ్ కి ఇక్కడ నుంచి 3 out of 5 మ్యాచెస్ విన్ అయ్యేలాగా ఉన్నాయి ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలంటే. సో ఈరోజు మన ఫస్ట్ సెగ్మెంట్ లో పాయింట్స్ టేబుల్ చూద్దాము. సో లెట్స్ మూవ్ ఆన్. సో పాయింట్స్ టేబుల్ రెడీ. నాకు తెలిసి పాయింట్స్ టేబుల్లో ఇప్పుడు ముంబై ఆర్సీబీకి ఛాన్సెస్ ఆల్మోస్ట్ 0.01% దాకా అయిపోయింది. సో మిగతా టీమ్స్ అన్నిటి ఛాన్సెస్ ఉన్నాయి. లేదు, ఆర్సీబీకి ఇంకా ఛాన్స్ ఉంది, చూడట్లే క్యాల్కులేషన్స్ మాస్టర్స్ అందరు. వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం వాళ్ళ ఆర్సీబీకి అదేంటి ఎల్ఎస్జికి మధ్య ఉన్న టీంలన్నీ ఏంటంటే దారుణంగా ఓడిపోవాలి మిగతా టీములతో. నాకు మైండ్ బ్లాక్ ఎక్కడ అయిందంటే వాడు ఎవడో క్యాల్కులేషన్ చేసి ఆర్సీబీ సెకండ్ పొజిషన్ లో ఉంది, అక్కడికి ఎలా తెచ్చాడని 4th పొజిషన్ వదిలే. అంటే ఏంటి ఇక్కడ నుంచి ఆర్సీబీ అందరినీ కొట్టినా కూడా నీకు సెకండ్ పొజిషన్కి రాదు, ఎందుకంటే వాళ్ళకి మ్యాచ్లు ఉన్నాయి మధ్యలో. మళ్ళీ ఒకటి సిఎస్కేతో ఉన్నది. నాకు ఇది చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే ఆర్సీబీకి ఎంఐకి ఆల్రెడీ ఆసాంకి ఆర్ఏసీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. జస్ట్ బుకింగ్ బర్త్ కన్ఫర్మ్ అయిందంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు వాళ్ళు. అంటే ఇంకోలా కూడా చూడొచ్చు, మేబీ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ స్క్వాడ్ మెంబర్స్ లైక్ విరాట్ కోహ్లీ ఇక్కడ ఉన్నాడు, ముంబైలో 2 ముగ్గురు సో వాళ్ళందరికీ కాదు జేషా స్క్రిప్ట్ ఏమో వాళ్ళందరికీ కొంచెం హాలిడే ఇచ్చి పంపించడానికి అప్పుడే చెప్పాను జెట్ లాగా ఉంటుంది అని వాళ్ళకి. అదేదో పక్కడబందీ ప్లాన్ లోనే ఉందంట. అంతే కదా, చాలా పక్కడబందీగా ప్లాన్ చేసావు మైక్ అన్నట్టు. ప్లాన్ చేసినారేమో కానీ స్క్వాడ్ యాక్టివిటీ చేసినారు. ఓకేలే, పాయింట్స్ టేబుల్ డిస్కస్ చేద్దామా. సో ఎస్ఆర్హెచ్ కి ఎంత ఛాన్స్ ఉన్నదంటారు? 3 out of 5. 3 out of 5 గెలిస్తే ఛాన్స్ నాకు తెలిసి 80% ఛాన్స్ ఉంటుంది ఎస్ఆర్హెచ్ కి, విచ్ ఇస్ అచీవబుల్. అలాగైతే 3 out of 5 ఇస్ నాట్ బ్యాడ్. మరి 3 out of 5 అన్నా కానీ చిన్న మ్యాచెస్ ఏం కాదు కదా. దాంట్లో సిఎస్కేతో ఒక మ్యాచ్, నో సిఎస్కేతో కాదు, జీటీతో ఒక మ్యాచ్ ఉందేమో కదా. జీటీ, ఆర్ఆర్, పంజాబ్, ముంబై. పంజాబ్ ఇప్పుడైతే గెలవడం స్టార్ట్ చేసింది. అండ్ లక్నో. అట్లీస్ట్ ముంబై మీద విన్ అయిపోవచ్చు, డీసీ మీద విన్ అవ్వచ్చు, పంజాబ్ మీద విన్ అవ్వచ్చు, జీటీ మీద. సో ఆర్ఆర్ మీద మరి ఆర్ఆర్ మీద నాకు తెలిసి ఆర్ఆర్ కూడా ఇప్పుడు ట్రై చేస్తుంది అనుకుంటా కొత్త ప్లేయర్స్ ని, ఫస్ట్ పొజిషన్ ఉన్నారు కాబట్టి. బట్లర్ కూడా ఇప్పుడు మళ్ళీ ప్లే ఆఫ్స్ కి అవైలబుల్ ఉండరు కాబట్టి వాళ్ళకి ఇదే బెస్ట్ ఛాన్స్ ట్రై చేయాలంటే. ఎస్ఆర్హెచ్ కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పంజాబ్ తో మ్యాచ్ నెక్స్ట్ వీక్ కాకుండా ఆ నెక్స్ట్ వీక్ ఉంది. అందరూ వెళ్ళిపోతారు, ఇంగ్లాండ్ ప్లేయర్లు అందరూ. సో వాళ్ళ టీం కొంచెం వీక్ అవుతుందేమో. మళ్ళీ వాళ్ళ దరిద్రం అంతా బ్యాక్ వచ్చేస్తుంది అంట. మళ్ళీ పంజాబ్ కి మనతో మ్యాచ్ ఉన్నది హైదరాబాద్ లోనే ఉంది, అదొకటి. అండ్ వాళ్ళ మెయిన్ ప్లేయర్లు అందరూ ఇప్పుడు బట్లర్, శామ్ కరన్, లివింగ్స్టోన్, బేస్ట్రో, నలుగురు. సారీ బట్లర్ వీళ్ళ టీం కదా, శామ్ కరన్, లివింగ్స్టోన్, బేస్ట్రో మెయిన్ వాళ్ళే. నీకు బేస్ట్రో స్కోర్ చేసినప్పుడే వాళ్ళు ఫాస్ట్ గా ఆడుతున్నారు. మేబీ ఆ శశాంక్ శర్మ నీకు ఈ రోజు మ్యాచ్ చూసావంటే ఆడాడు కానీ కొంచెం సెటిల్ అవడానికి టైం తీసుకున్నాడు. అండ్ వాడు ముందు మ్యాచ్లో ఏంటంటే వాడు బేస్ట్రో గాడు మంచి స్టార్ట్ ఇచ్చాడు కాబట్టి మంచిగా ఆడారు. సో వాళ్ళ ప్రెషర్ లో ఎట్లా ఆడుతుంది, మన ఎస్ఆర్హెచ్ టీం లాగా అయిపోతారు వాళ్ళు కూడా ప్రెషర్ లో. శశాంక్ సింగ్ గారి పేరు అయితే కూని వేస్తున్నారు. శశాంక్ శర్మ అవుతుంది, శశాంక్ దుబే అవుతుంది, అవన్నీ వదిలే. యూట్యూబ్ లో అయితే సుశాంత్ ఇది ఒక్క ఆక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది వాడికి. అరే కాదు, అదే హిందీది చూసాను. ఐ ఫీల్ వాడు కావాలని చేశాను అనుకుంటే వీడియో.
సుశాంత్ పేరున్న వాళ్ళందరూ ఇలాగే పోతారా, లేకపోతే వాళ్ళు బ్యాడ్ లక్ ఉంటుందా? అరే ఇది అరే తప్పు రే. వాడిని అంటే వాడిని అప్పుడు నెపోటిజంలో వాడిని తొక్కేస్తారు కదా, ఆ టైప్లోని వీడిని కూడా క్రికెట్లో తొక్కేస్తున్నారు. ఇది అరే వాడి పేరు సుశాంతే కాదురా అసలు, అదక్కడి నుంచి వచ్చింది. సో ఎస్ఆర్హెచ్ కి ఛాన్స్ ఉంది, డీసీకి చెప్పలేం. ఐ మీన్ వాళ్ళు ఇప్పుడు గెలుస్తున్నారు కానీ డీసీకి నెక్స్ట్ ఆర్ఆర్తో ఉంది. నాకు తెలిసి డీసీ పంజాబ్ కొంచెం లైట్ తీసుకుంటే ఎస్ఆర్హెచ్ సిఎస్కే మధ్యన ఫైట్ ఉంటుంది. సిఎస్కే ఎందుకో పోతుంది అనిపిస్తుంది. సో ఎస్ఆర్హెచ్ ఈజీగా రావచ్చు అని. సిఎస్కే ఎంత హ్యాపీ ఆర్ లక్కీ ఉండొచ్చు అంటే చూడు, వాళ్ళు 2 మ్యాచెస్ పెద్దవి విన్ అయినారు, దానివల్ల 4th ప్లేస్ లో ఉన్నారు. మొన్న ఎస్ఆర్హెచ్ తో ఒకటి విన్ అయింది, అండ్ ముందు కూడా వాళ్ళ గేమ్స్ లో ఒకటి విన్ అయిన ఉండే, దానివల్ల మంచిగా 4th పొజిషన్. నేను అనుకోవడం సిఎస్కేకి ఛాన్సులు తక్కువ ఉంటాయి, ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కేకి ఆర్సీబీతో చిన్నస్వామిలో ఉంది. ఏమో సిఎస్కే ఫ్యాన్స్ కూడా పెద్ద హోప్స్ లో వాళ్ళు అడిగితే, ఆ ధోని ఆడుతున్నాడుగా చాలా మాకు ఈ సీజన్, ఇంకేం కప్పేం అవసరం లేదు. వాళ్ళు పెద్ద హోప్స్ కూడా పెట్టుకోవట్లేదు ఎందుకో మరి. చాలా స్టార్ ప్లేయర్. నెక్స్ట్ 4 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ అవే గేమ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఒకటి పంజాబ్ లో, ఒకటి ఢిల్లీలో, ఒకటి చెన్నైలో, ఒకటి రాజస్థాన్ లో, గుజరాత్ లో. రాజస్థాన్ మాత్రం ఇక్కడ ఉంది, ఆర్ఆర్తో ఉంది మళ్ళీ మ్యాచ్. నాకు తెలిసి ద ఓన్లీ పీపుల్ హూ కెన్ అప్సెట్ ఎస్ఆర్హెచ్ ఇస్ ఈదర్ డీసీ ఆర్ జీటీ ఏదైనా వండర్స్ చేసి నెక్స్ట్ 4-5 మ్యాచెస్ వరుసగా విన్ అయిపోతే, అది అవి 2 లేకపోతే ఈజీగా ఎస్ఆర్హెచ్ నీట్గా వెళ్ళిపోతుంది పైకి. వెళ్దామా మరి రీక్యాప్ ఆఫ్ ప్రీవియస్ మ్యాచెస్. సో ఫస్ట్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ సూపర్ కింగ్స్ మొన్న మ్యాచ్ కాదు. ఈ మ్యాచ్ చూసాక నా ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉందంటే, మీరు తులసి సినిమా చూసారా? చెప్పు. తులసి సినిమాలో వేణుమాధవ్ తెలంగాణ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి ఏంటే చెక్కు అది ఇది అని చెప్పి లాస్ట్ లో దాని చేతి చిక్కాక మొన్న ఏంటే చెక్కు అంటివే అదంటివే ఇప్పుడు ఏమైంది అంటే అక్క అయిపోయింది అక్క, అలా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అది తులసి కాదా మూవీ, వెంకటేష్ లక్ష్మి యూ కాంట్ చీట్ మీ. అరే అలానే ఉంది ఎస్ఆర్హెచ్ సీన్. కానీ ఇప్పుడు చూస్తే సిఎస్కే అండ్ ఆర్సీబీతో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎస్ఆర్హెచ్ ట్రూ కలర్స్, ఆరెంజ్ ఆర్మీ అవన్నీ చూపించేలా ఉన్నదేమో. ట్రూ కలర్స్ అంటే ఏంది, మళ్ళీ ఒక 267 స్కోర్స్ అని కాదు, ఐ మీన్ మళ్ళీ ఓల్డ్ డెమన్స్ ఆర్ గోయింగ్ టు హాంట్ అన్నట్టు అనిపిస్తుంది కదా. అంటే ఎట్లా ఉందంటే ఎస్ఆర్హెచ్ కి ఒకటి ఏంటంటే, ఒకటి పక్కాగా తెలిసింది ఏంటంటే ఎస్ఆర్హెచ్ చేజింగ్ కష్టం. వాళ్ళు లాస్ట్ 3 మ్యాచెస్ చేజింగ్ లోనే ఓడిపోయారు. అయినా కూడా వాడు మన టాస్ గెలిచి చేసింగ్ తీసుకున్నాడు చూసావా. అంటే నాకైతే అది ట్రై చేయాలని అనిపించింది. లైక్ ఒకేసారి ప్లే ఆఫ్స్కి వెళ్ళి అలా అయ్యే బదులు ఇప్పటి నుంచే కొంచెం దాంట్లో చెన్నైలోనే అవుతాయి కదా ప్లే ఆఫ్స్, ఫైనల్స్ అవన్నీ. సో 2 sides ట్రై చేద్దాంలే, కాన్ఫిడెంట్గా ఉన్నారని నా ఫీలింగ్ ఇది. అండ్ ఇంకోటి నాకు ఏమనిపించింది అంటే, లైక్ చేజింగ్లో ఎప్పుడు మన హీరో అబ్దుల్ సమద్ 100 స్ట్రైక్ రేట్తోనే ఉంటాడు, క్లోజ్ టు 100. అబ్దుల్ సమద్ అనే కాదు, చేజింగ్ లో మన వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది కూడా చేజింగ్ లోనే మన వాళ్ళు. ఈ సీజన్ అయితే ఒక్క మ్యాచ్ ఓడిగల చేజింగ్ లో. కానీ అక్కడ మెయిన్ పర్ఫార్మర్ ఎవరు చూసినారా? అందరు రుతురాజ్ గైక్వాడ్ అనుకుంటున్నారు, కానీ గేమ్ చేంజర్ ఇస్ ది తుషార్ దేశపాండే. 4 వికెట్స్ అండ్ 4 పెద్ద వికెట్లు మళ్ళీ. అది మంచి ప్లాన్ వేసుకుని వచ్చారు అనిపించింది, ఎస్పెషల్లీ హెడ్ కిను అభిషేక్ శర్మకి వికెట్స్. అండ్ ఇంకోటి తుషార్ దేశపాండేకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాలి అసలు, అంటే ఎందుకంటే వాడు గేమ్ ఓడిపించేది గెలిపించిండు. రుతురాజ్ 98 కొట్టినా డిఫరెన్స్ ఏం లేదు, వాడు 4 వికెట్స్ అంతా. అండ్ ఇంకోటి ఏమంటారంటే, రుతురాజ్ 100 కొట్టిన ప్రతి మ్యాచ్ వాళ్ళు ఓడిపోయారంట, అందుకే కావాలని 98 దగ్గర అవుట్ అయిపోయాడు. ఇది అంటే వస్తాయి కదా కాన్స్పిరసీ థియరీస్. అండ్ మొన్న కూడా మంచిగా అనిపించలేదు, రుతురాజ్ 98కి అవుట్ అయినా కానీ క్రౌడ్ అంతా ధోని బ్యాటింగ్ వస్తున్నాడు అనేసి హ్యాపీ ఉండే. అది టూ మచ్ కమ్ ఓవర్. సో టూ మచ్ అంటే నాకు వాడు ఓకే వాడు కొడతాడు కాదనలేదు, ఈ రోజు వాడు చేసింది అయితే టూ మచ్. అదైతే ఇది ఏంటంటే డారెల్ మిచెల్ ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్, అందులో వాడు బౌలర్ కూడా కాదు, బ్యాట్స్మెన్.
సింగిల్ కూడా ఇవ్వకుండా వాడికి అంటే ఎట్లుందంటే నేను తప్పితే ఇంకెవరు కొట్టలేరు అన్న దాంతో ఉన్నాడు. శివం దుబే అంటే ఏం చేస్తుండేనేమో మరి ధోని. సో నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ఆర్ఆర్. ఆర్ఆర్ అయితే నాకు కన్సిస్టెంట్ గా వాళ్ళ పర్ఫార్మెన్స్ కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ లో వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ లో వాళ్ళు స్ట్రాంగ్ గా ప్రూవ్ చేస్తున్నారు. బేసిక్ గా వాళ్ళకి మెయిన్ ఏంటంటే బౌలింగ్ వాళ్ళది ఎంత స్ట్రాంగ్ ఉందంటే సందీప్ శర్మ, అశ్విన్, ట్రెంట్ బోల్ట్, చహాల్ వాళ్ళకి 4 టాప్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. సో వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళని వాళ్ళు ఎట్లయినా సరే ఎంత పెద్ద ప్లేయర్లు అయినా సరే కూడా నీకు ఆపేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి బ్యాటింగ్ లో కూడా నీకు బట్లర్, శాంసన్ అండ్ జైస్వాల్ టీమ్ కెమిస్ట్రీ చాలా జెల్ అయ్యి ఉన్నది అనిపించింది. లైక్ అవును, నాకు కూడా అనిపించింది. అది వాళ్ళు కన్సిస్టెంట్ గా అక్రాస్ ఐపీఎల్స్ ఎవ్రీ ఫార్మాట్ సేమ్ టీమ్ అన్న గుర్తురాట్లేదు కానీ మంచి లైక్ టీమ్ కెమిస్ట్రీ ఏదో ఇంటర్నేషనల్ టీమ్ లాగా ఉంది. దాంట్లో ఓన్లీ ఒక 2 players ఏదో స్వాప్ అవుతున్నారు. సందీప్ శర్మ ప్లేస్ లో లాస్ట్ టైం నవదీప్ సైని ఆడుండే, అది ఇంజరీ యాదవ్ కూడా, కుల్దీప్ యాదవ్ కాదు, కుల్దీప్ సింగ్ అనేసి ఇంకొక బౌలర్ ఉన్నాడు. 2-3 players, కుల్దీప్ సేన్ సారీ. సో ఈ 2-3 players చేంజ్ అవుతున్నారు అంతేగాని వేరే ప్లేయర్స్ అందరూ కన్సిస్టెంట్ గా ఆడుతున్నారు వాళ్ళే. అండ్ ఇంకోటి వాళ్ళ ప్లేయర్స్ చూస్తుంటే కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్ కమిటెడ్ ఉన్నాడు అన్నట్టు అనిపిస్తుంది. అంటే వెన్ ఎవర్ దే కమ్ టు బ్యాట్ ఆర్ బౌల్ చాలా కమిటెడ్ అన్నట్టు అనిపిస్తుంది. ఫీల్డ్ లో ఉండని, బౌలింగ్ లో ఉండని, బ్యాటింగ్ లో ఉండని. సో రిఫ్లెక్ట్ అవుతుంది అదే వాళ్ళ పర్ఫార్మెన్స్ లో. అండ్ ఈచ్ పర్సన్ కి రోల్ కూడా వాళ్ళకి డిఫైన్ చేసినట్టు. లైక్ జైస్వాల్ ఉన్నాడు, ప్రతి మ్యాచ్ వాడిని హిట్టింగ్ వెళ్ళిపోమంటున్నారు. నువ్వు డక్అవుట్ అయినా అయిపో పర్లేదు, నీ రోల్ అదే. సో వాళ్ళు రిలాక్స్డ్ గా ఆ రోల్లో వాళ్ళు బాగానే ఆడుతున్నారు. ఐ ఫీల్ మెయిన్ థింగ్ ఏంటంటే సంగర్కర ఈస్ ఎ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో. లైక్ ధోని, ఐ మీన్ నీకు ధోని నీకు యాజ్ మచ్ యాజ్ మనం ఎంత హెట్రేట్ పెట్టినా కూడా, బట్ ధోని ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ ప్లేయర్. నీకు ఆపోజిట్ మాస్టర్ మైండ్ అంటే ఆపోజిట్ వాడి మీద మనం ఏది వేస్తే ఎలా వేస్తే అనేది నాకు ఆ బిహేవియర్ నాకు సంగర్కరలో కనిపిస్తుంది. నాకు ఇంకో మాస్టర్ మైండ్ కూడా గుర్తొస్తున్నాడు, ఆశీష్ నెహ్రా. ప్రతి బాల్కి మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ప్లాన్ బి ఏందన్న, ప్లాన్ ఏకే ప్లాన్ బి ఉన్నదిరా ఇంకోటి. చెప్తాను కదా, వాడు బౌండరీ దగ్గర ఆపోజిట్ టీమ్ ఫీల్డర్ ఉన్న చెప్తాడు ఆడికి ప్లాన్. కాదు, బౌలింగ్ వేసిన ప్రతిసారి బయటకు వచ్చినా బాగాలేదు అనుకో, వెళ్ళి ముట్టికాయలు వేసి పంపిస్తాడేమో. చాలా మరి అయితే స్క్వాడ్కి పోదాము. గోయింగ్ బ్యాక్ టు స్క్వాడ్. ఓకే, ఫస్ట్ ఆర్ఆర్ది. బై ది వే ఇది మనది ఫస్ట్ టైం ఆర్ఆర్ టీం గురించి మాట్లాడడం. రిబ్బన్ కటింగ్ బాయ్స్ ఆర్ఆర్ కి ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ తో కాబట్టి అవన్నీ ముట్టాలని కూడా పంపించట్లేదు ఈ టీమ్. అవేష్ ఖాన్ ముట్టొచ్చా, వాడిని తీసి వచ్చి పక్కకి. వాడు వరల్డ్ కప్ రిప్లేస్మెంట్స్ లో ఉన్నాడు, వాడు ఆడాలి మనకి. అండ్ ఎస్పెషల్లీ ఇంకా అశ్విన్ అంటే పర్ఫార్మ్ చేస్తున్నాడు, కాకపోతే వికెట్స్ కాలమ్ ఇంకా కనిపించలేదు. సో వి నెవర్ నో, వాడు ఎప్పుడైనా మ్యాచ్ విన్నర్ అవ్వచ్చు వాళ్ళకి. అశ్విన్ అంటున్నావా? అశ్విన్ అశ్విన్ కూర్చోపెట్టాలనిపిస్తుంది. లైక్ అంటే వాడు ఒక ఫ్లోటర్ లాగా అప్పుడప్పుడు ఆడతాడు. అండ్ దట్టు వాడికి రిప్లేస్ చేసేలాగా ఒక టాక్టికల్ స్పిన్నర్ వాళ్ళకి లేడు కదా. కేశవ్ మహారాజ్ కష్టం అంటావా? మహారాజ్ రావాలంటే నీకు కూర్చోవాలి. అంటే బట్లర్ వెళ్ళిపోతున్నాడు కదా, ఇప్పుడు బట్లర్ ని తీసి ఇంకెవరైనా ఓపెనర్ ని ట్రై చేసి కేశవ్ మహారాజ్. నేను అదే అడదాం అనుకున్నా యాక్చువల్ గా. బట్లర్ ని తీస్తే వాళ్ళకి ఓపెనింగ్ రీప్లేస్మెంట్ కూడా చూడు ఒకసారి, వాళ్ళ బెంచ్ స్క్వాడ్ చూడు, నీకంత పర్టికులర్ గా నీకు ఓకే వీడు బాగా ఆడతాడు అన్న ఫేస్ ఎక్కడ కనపడట్లే. లేదు కానీ ఈ టామ్ కాలర్ ఎవరైతే ఉన్నాడో, లైక్ నేను యూజువల్లీ ట్విట్టర్లో వీళ్ళని ఫాలో అవుతాను అనమాట. ఈ చాహల్ గడ ఏదైనా కొన్ని చేస్తాడు కదా డ్రామాలు, ఇది సార్ 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 మేడమా సార్ సార్ మీరు వీడు అరే కానీ వీడు కొట్టేది లైక్ వాడు ఉంటుంది ఆర్సీబీలోని. మనం ఫస్ట్ బాగా ఆడదాడు అనుకోని బాగా ఆడలేదు, తర్వాత అరే సేమ్ ఆడలో కొడతాడు రా వీడు, బయటికి ఎక్కడెక్కడికో కొడతాడు వీడు. సో వీడు పెద్ద ప్లేయర్ అంటే నేను అనుకున్నాను. ఇప్పుడు జేకి ట్రై చేశారు కదా డీసీ వాళ్ళు,
ట్రై చేస్తానే తెలిసింది 18 balls కాదు, ఆర్ఆర్కి ఇంకా ఆప్షన్ లేదు. బట్టర్ లేకపోతే ఆడినా, లేకపోతే ఇంకోటి కామడోర్ ఎవడన్నా చూసావు ఆడిని, వాళ్ళిద్దరిని ట్రై చేయాలి. ఆడు ఇంకోటి ఎవడ ఉన్నాడు, తనుష్ కొటియన్ అంట. కొటియన్ ఆడు కూడా వికెట్ కీపర్ అనుకుంటా, ఓపెనర్. అదిగో పక్కనే ఉన్నాడు. మేబీ ట్రై చేయొచ్చు, యాక్చువల్లీ మేబీ ట్రై చేయొచ్చు. బట్ నాకు తెలిసి బట్లర్ ఉన్నంత వరకు ఆడిచ్చేస్తారు అనుకుంటా. ఇలా టీం మారదు, సేమ్ ఉంటది, ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్ గా ఆడుతున్నారు. మేబీ చెప్పలేము, బట్లర్ ఉన్నప్పుడే ఒక గేమ్ వాడికి ఇచ్చేసి నువ్వు ఎట్లన్నా వెళ్ళేటోడువే కదరా, వీడికన్నా గేమ్ టైం ఇవ్వచ్చు అని రేపే ఇవ్వచ్చు. వాళ్ళు రిస్క్ తీసుకోరు కదా. ఇంకొక మ్యాచ్ విన్ అయిపోతే క్వాలిఫై అయిపోతారేమో కదా వీళ్ళు. క్వాలిఫై అయిపోతారు వాళ్ళు, ఇంకా పక్కా క్వాలిఫై. ఒకటే మ్యాచ్ వాళ్ళు ఓడిపోయినారు కదా, ఏది చేసినా ఒక మ్యాచ్ అయితే విన్ అవుతారు వాళ్ళ నెక్స్ట్ 4-5 matches లో. నాట్ అకార్డింగ్ టు ఆర్సీబీస్ క్యాల్కులేషన్. సో యా, మేబీ మనం చేంజ్ చేస్తే ద ఓన్లీ చేంజ్ వీ విల్ బ్రింగ్ ఇస్ లైక్ బట్టర్ని పక్కన పెట్టి వీడిని ఇది ఇవ్వడం. అదర్ దెన్ దట్ వాళ్ళ లోపలికి వస్తే నాకు తెలిసి శాంసంగ్ ఓపెనింగ్ వస్తాడేమోగా. శాంసంగ్ అరే శాంసంగ్ ఇప్పుడు మన T20 వరల్డ్ కప్ లోనే ఈ పొజిషన్ లో ఆడతాడు, ఎక్కడో లైక్ 5th down 6th down ఆగిపోవాలి వాడు రావడం. వాడు ఇప్పుడే ట్రై చేయాలి. అదే అంటున్నాను, గేమ్ టైం తీసుకోవాలి. లేదంటే వాడు ఐపీఎల్ అయ్యే లోపల జైస్వాల్ కాలేర కొట్టాలి. అరే వద్దు మైక్, అట్లా అనొద్దు. వినీడ్ జైస్వాల్ ఏమైంది మళ్ళీ జరిపేసినావు అంటే పెడుతున్నామా? నేను జస్ట్ ర్యాండమ్ గా పెట్టినా. అవునా? లేదు నాకైతే బట్టలు అండ్ వాళ్ళకి ప్లే ఆఫ్ చూడు, కానీ కాదు మైక్ ఇక్కడ చూడు, ప్లే ఆఫ్స్ కి చూస్తే కూడా ఎన్ని గేమ్స్ ఉన్నాయి ప్లే ఆఫ్స్ కి వీళ్ళకి? ఇంకా అంటే 14 గేమ్స్ కదా, ఇంకా 5 గేమ్స్ ఉన్నాయి. 5 గేమ్స్ ఉన్నాయి. సో యా, బట్లర్ ఆడతాడేమో మరి ప్లే ఆఫ్ సీల్ చేసేసి నెక్స్ట్ 4 matches కొత్త ట్రై చేసుకుంటారు కావాల్సి ఉంటే. లేదా మహారాజన్ లోపల తీసుకురావడము, రోమన్ పవల్ హిట్ మేర్ లో ఒకరిని కూర్చోబెట్టి నెక్స్ట్ వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. నాకు తెలిసి ఈ గేమ్ అయితే వాళ్ళు సేమ్ టీం ఆడతారు. అంటే మనం ఇప్పటి వరకు చేసిందంతా డిస్కషన్ వేస్ట్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ టైం కదా మన ఆర్ఆర్, ఫస్ట్ టైం కదా మనకే కొత్తగా ఉంది ఈ కాదు, మనకి కొత్తగా కూడా కాదు. నువ్వు ఆ 12 మందిని తీసేస్తే కింద నీకు రీప్లేస్మెంట్ కి ఎవడున్నాడు చూడు. సరే నీకు ఫర్ సపోజ్ సందీప్ శర్మ రీప్లేస్ చేయాలి, సరే సందీప్ శర్మ అశ్విన్ రీప్లేస్ చేయడానికి ఎవడున్నాడు అక్కడ కింద? అశ్విన్ కాదు మైక్, బ్యాట్స్మెన్ రిప్లేస్ చేయాలన్నా వాళ్ళ దగ్గర లేరు. అదే చెప్పేది, అసలు ఎవడు మిగతా వాళ్ళందరూ అంత బౌలర్స్ లాగా ఉన్నారు. అరే కానీ ర్యాంక్ 1 లో ఉన్నారంటే ఇచ్చుకోవాలి, గ్రేట్ అనే చెప్పాలి. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి చేంజ్ చేయడానికి ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు సేమ్ టీమ్ తో ఆడతారు. ఆ జెల్ వాళ్ళకి ఉంది, ఆ టీమ్ జెల్. ఐ డోంట్ నో అది ఒక వీక్నెస్ మరి ఏందో తెలియదు, కానీ ఇలా ఉన్నప్పుడే ఇప్పుడు చూడు స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఈసీబీ నుంచి, అందరూ ఇంగ్లాండ్ ప్లేయర్స్ అందరు రిటర్న్ వచ్చేసాలే పాకిస్తాన్ సిరీస్ కోసం అని. సో ఇలా అనౌన్స్మెంట్స్ వచ్చినప్పుడు చేంజ్ అవుతాయి కదా డైమెన్షన్స్ టీమ్వి. సో చోక్ అవ్వచ్చు ప్లే ఆఫ్స్ లో. నాకు వీళ్ళకంటే నాకు మెయిన్ ఎక్కడంటే పంజాబ్ ఇప్పుడే గెలవడం స్టార్ట్ చేసింది. వాళ్ళకి 3 మెయిన్ ప్లేయర్లు వెళ్ళిపోతారు. అండ్ ఇంకోటి ఏంటంటే చాహల్ది మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసాను, లైక్ ఆర్సీబీకి అన్ని రోజులు ఆడాడు కదా. సో ఆబ్వియస్లీ హీ వాజ్ లైక్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆర్సీబీ, నాకు ఛాన్స్ ఇండియా క్యాప్ అవన్నీ త్రూ ఆర్సీబీ వచ్చింది. బట్ అన్ఫార్చునేట్ వెళ్ళిపోయినది. బట్ వాడు ఏంటి బౌలింగ్ ఇంప్రూవ్ అయ్యింది మాత్రం ఆర్ఆర్లోనంట. నాకు అర్థం కాలేదు ఆర్ఆర్లో అలా ఇంప్రూవ్ అయింది అంటే. వాడు చెప్పింది ఏంటి అంటే ఆర్ఆర్లోని హీ వాజ్ ఫోర్స్ టు బాల్ డెత్ ఓవర్స్ అంట, రాదర్ దెన్ మిడిల్ ఓవర్స్. సో ఎక్కువ లైక్ 15, 16, 17 అవర్స్ ఎక్కువ వేసేసరికి లైక్ బెటర్ ఫీల్డ్ ప్లేస్మెంట్, బెటర్ లైక్ లైన్స్ వేయడము వెన్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ హిట్టింగ్ అవన్నీ. సో ఆ మ్యాచ్ ఎక్స్పీరియన్సెస్ వచ్చాయని హీస్ హ్యాపీ. నాకు వాడి బౌలింగ్ ఆర్ఆర్లో ఆర్సీబీలో కూడా బాగానే ఉండేది, ఎందుకంటే ఆర్సీబీలో వాడు చాలా మంచిగానే తీసాడు వికెట్లు. లాస్ట్ 3 or 4 seasons ఏమో కదా చెహల్ ఆడింది, దానికంటే ముందంతా ఆర్సీబీ తీసాడు. వాడు క్లోజ్ టు 100 wickets దాకా అయితే ఆర్సీబీ తీసాడు. మరి MVP ఎవరు? స్టీవ్ విల్ స్టార్ట్ విత్ యూ. MVP దిస్ టైమ్ యశస్వి. మ్యాచ్ ఎక్కడ? హైదరాబాదా? హైదరాబాద్. నేనైతే శాంసన్ అనుకుంటున్నా. హైదరాబాద్ వెళ్ళట్లేదో ఒకటి అంటాడు చూడు, అంట
అగో రోమన్ పోవాలంట. ఎందుకంటే క్లాస్ అయిన వాళ్ళందరూ హైదరాబాద్ ఆ మిడిల్ లోనే కొడతారు కదా, సో మేబీ వీళ్ళు కూడా మిడిల్ లో మేబీ. అంత దూరం బ్యాటింగ్ కాదు కాదు అదేంద్ర అసలు మళ్ళీ చెప్పు. వాళ్ళు కొడితే వీడు కొట్టడం ఏంది? అంటే మిడిల్ వాళ్ళకి ఛాన్సెస్ వస్తాయి కదా. ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ఓన్లీ ఓపెనింగ్ వాళ్ళే ఎక్కువ ఆడతారు, మిడిల్ వాళ్ళకి అసలు ఛాన్స్లే రావు, అసలు చాలా తక్కువ వస్తాయి మిడిల్. అక్కడ అంటే మన వాళ్ళు మీద అవుట్ అవుతారు కాబట్టి వాడికి ఛాన్స్ వస్తుంది. ఇక్కడ వీళ్ళు హైదరాబాద్ లోని కొంచెం అవుట్ అవుతారు ఓపెనర్స్ అని నా ఫీలింగ్. సో వీళ్ళకి ఎక్కువ. భువీకి మంచి రికార్డ్ కదా బట్లర్ తో. అదే అంటున్నాను. సో భువీ ఇప్పుడు వీడిని తీస్తాడు, ప్లస్ లెఫ్ట్ హ్యాండర్ కూడా బాగానే వేస్తాడు భువీ. నటరాజన్ కూడా మంచిగా వేస్తున్నాడు. వీళ్ళిద్దరు పోతే మిడిల్ ఆర్డర్ ఎక్స్పోజ్ అవుతుంది, సో వీళ్ళకి ఎక్కువ ఓవర్స్ వస్తాయి. నేను అసలు మీరు అసలు ఒకటి గమనించలే, నటరాజన్ టాప్ 5 లో ఉన్నాడు. నేను ఇప్పుడు దాకా చూడలే, నిన్ను చూసా, నేను పొద్దున్న చూసా. గైస్ బై ద వే మేము మొన్న లైవ్ ఒకటి చేసాము, చూడకపోతే ప్లీజ్ చూడండి. అక్కడ డిస్కస్ చేసాము నటరాజన్ గురించి మనం. వాడు 12 వికెట్స్ అంతా తీసి హీస్ ఇన్ టాప్ 5. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు మన ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్. బట్ యా సేమ్ టీమ్ ఉంటది అంటారా? ఏమో నాకు తెలిసి అమల్ప్రీత్ సింగ్ లేదు. అదే త్రిపాఠిని పెట్టుకుంటారు. ఏదో త్రిపాఠి కదా. కానీ ఎందుకు చేశారు అసలు వాడిని? నువ్వు అన్నట్లు త్రిపాఠి వాళ్ళందరూ ఉన్నారు కదా, మయాంక్ అగర్వాల్, త్రిపాఠి వాళ్ళందరూ. మయాంక్ అగర్వాల్ అంటే వేరే వాళ్ళు కూడా అంటారు కదా, అరే వాడికి కూడా ఛాన్స్ ఇవ్వాలి, వాడి రికార్డ్. ఎందుకంటే లేదు లాస్ట్ టైం వాడు బాగా ఆడాడు, 1-2 మ్యాచ్లు బాగా ఆడాడు. ఐ మీన్ ఇట్లానే వాడు అసలు ఎస్ఆర్హెచ్ కాడా, వాడు ముంబై ఎస్ఆర్హెచ్ కాడాడు లాస్ట్ ఇయర్. మనం ఇన్ని వీడియోస్ చేసామా, నేను అసలు వీడిని అసలు నోటీస్ కూడా చేయలేదు అసలు, ఈ పేరుతో కూడా ఉన్నాడు. నేను ఫస్ట్ వీడియో నుంచి 2-3 సార్లు చెప్పా ఎస్ఆర్హెచ్ లో అమల్ప్రీత్ సింగ్ ఉన్నాడు అని. మైక్ ఇంకొకటి కూడా పర్సనల్ స్టాట్స్ ఏదో తీసిండు అమల్ప్రీత్ సింగ్ గురించి. ఎవరో ఫ్యామిలీ ఉన్నదంట కదా అమల్ప్రీత్ సింగ్ వాళ్ళ అదేంటి బ్రదర్ ప్రభ్సిందన్ సింగ్ అంట. వాడు అట్ట బాగా ఆడుతున్నాడు, వీడు చూడు. వాడు మండ ఉన్నారు, వీడు ఆటగాడు. అండ్ బై ద వే వాళ్ళ ఫ్యామిలీ అంతా అథ్లీట్స్ అంట. ఓకే, సో నాకైతే మన దంగల్ ఫ్యామిలీలో. సో అయితే ఏదైనా చేంజెస్ ఉంటాయా, లేకపోతే సేమ్ టాప్ టు బాటమ్ వీళ్ళు 3-4 అలాగే ఉంటారు? లేదు ఎస్ఆర్హెచ్ కి యాక్చువల్ గా అంటే అమల్ప్రీత్ సింగ్ బదులు త్రిపాఠి ఆర్ మయాంక్ అగర్వాల్. త్రిపాఠి కానీ ఇంత లేట్ గా వస్తాడా? త్రిపాఠి రావాలంటే మళ్ళీ వీళ్ళ ఏరియాలో రావాలి. లాస్ట్ టైం అమల్ప్రీత్ సింగ్ 1 డౌన్ వచ్చాడు. ఓ డామ్. త్రిపాఠి ప్లేస్ అదే యాక్చువల్ గా 1 డౌన్ వస్తారు. ఓపెనింగ్ అయితే చేంజ్ చేయరు, చేంజ్ చేస్తే త్రిపాఠికి అదొకటి ప్లేస్ సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి ఎస్ఆర్హెచ్ కి టఫ్ గేమ్స్ అన్ని 3 out of 5 అంటే ఇట్స్ నాట్ ఈజీ. దాంట్లో ఫస్ట్ గేమ్ ఇది ఆర్ఆర్ తో. అనిపిస్తుంది రా, నువ్వు ఇన్నిసార్లు కష్టపడుతున్నావు, నాకు అనిపించట్లేదు. ఎంఐకి చూడు నథింగ్ టు లూజ్, సో వాళ్ళు కూడా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. ఎల్ఎస్జి గాయపడిన ఇంకో 4వ సింహం కేఎల్ రాహుల్ ఉన్నాడు దాంట్లో. అండ్ కేఎల్ రాహుల్ మొన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, చూసారా అది? ఏమని? మయాంక్ యాదవ్ వాడి దగ్గరికి వచ్చి నాకు ఏడుపు వస్తుంది అన్నట్టు చెప్పాడంట. నేను ఎవరికి చెప్పుకోవాలన్నాడా? ఆహా, వాడి గురించే. అండ్ బై ద వే నాకు ఇంకోటి మొన్న డిస్కస్ అది చేసాం కదా ఇండియా స్క్వాడ్, మనం జడేజా, అక్షర్ పటేల్ అందరూ అంటున్నాం కానీ వీడిని అసలు మనం కన్సిడర్ కూడా చేయలేదు. షహబాజ్ అహ్మద్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటింగ్ ఎక్సలెంట్ గా ఆడుతున్నాడు ఐపీఎల్ లోని. 2 గేమ్స్ ఆడిండు అంతే. బట్ మచ్ బెటర్ దెన్ అక్షర్ పటేల్ కదా. అరే కాంట్ ఆర్గ్యూ, ఎందుకంటే ఇప్పుడు అక్షర్ పటేల్, ఇప్పుడు జడేజాకి అక్షర్ పటేల్ అంటే జడేజా అంటారు, ఇప్పుడు అక్షర్ పటేల్ కి షహబాజ్ అహ్మద్ కంటే అక్షర్ పటేల్ అంటారు. సిన్స్ అక్షర్ పటేల్ ఇస్ ఆల్రెడీ ఇన్ ద టీమ్, వాడి గురించి చెప్తున్నాను. లైక్ వీడిని అసలు కన్సిడర్ కూడా మనమో చేయలేదు, మర్చిపోయామో కాదు. అంటే అక్షర్ పటేల్ ఏంది తెలుగు పోచకాయనా? రాదేంటో నాకు తెలియదురా, నువ్వు అంత సఫిస్టికేటెడ్. అంటే చిన్నప్పుడు టీమ్స్ ఆడేటప్పుడు ఒకరిని పెట్టుకొని నువ్వు ఈ టీమ్ లో బ్యాటింగ్ ఆడు, ఈ టీమ్ లో బ్యాటింగ్ ఆడు కదా, జోకర్. అదే మేము తెలుగు అలా అంటారా?
రేరే చాలా కాంప్లికేటెడ్గా ఉందిరా మీ ఊర్లో అన్ని. అదే పెద్ద పెద్ద ప్లేయర్లే కొట్టుకొని చేస్తుంటే మధ్యలో వీడికి ఎందుకు ఛాన్స్ ఇస్తారు? కేఎల్ రాహులే కామ్గా ఉన్నాడు. అంటే దుబేకి ఐపీఎల్ చూసి ఛాన్స్ ఇచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా ఐపీఎల్ చూసి ఛాన్స్ ఇవ్వాలి. అరే నాకు దుబే ఈస్ డిఫరెంట్, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. కానీ దుబేకి చూసి ఐపీఎల్ చూసి ఇచ్చినారు అంటే వాడు 2-3 సీజన్స్ నుంచి కొడుతూనే ఉన్నాడు. ఎవడు వచ్చినా కొట్టేలాగా ఉన్నాడు వాడు. కాదు అంటే వాడు ఒక వెస్ట్ ఇండీస్ ప్లేయర్ అయినట్టు ఆడుతున్నాడు. వాడు ఇంటర్వ్యూ ఇవాళ చెప్పాడు. వాడికి లైక్ వచ్చినప్పుడు సిఎస్కేలో చెప్పారంట, నీకు హిట్టింగ్ అనే తీసుకున్నాము, నువ్వు రిలాక్స్ గా హిట్టింగ్ చేసుకో ఇది అని. వాడు అప్పుడు ఏమనుకున్నాడు అంటే ఫస్ట్ బాల్ నుంచి ఊపియాలి బ్యాట్ నేను ఇది అనుకున్నాడంట. కానీ తర్వాత వాళ్ళు చెప్పారంట నీకు ఒక 3-4 స్లాట్స్ ప్రాక్టీస్ లో వాడికి ఇస్తారంట. లైక్ బాల్ ఇక్కడ పడితే నువ్వు పక్కా కొట్టాలి అని. ఒక 100 times ఆ స్లాట్ లో బాల్ వేస్తూనే ఉంటారు, వీడు కొడుతూనే ఉంటాడంట. ఆ 4 balls పడితేనే కొడతాడంట మ్యాచ్ లో కూడా, మిగతా ఇంకెక్కడ పడినా ఆ 4 అంటే చెప్పలేదు ఆడు. బట్ స్టార్ట్ ఎనలిస్ట్ ఎవరైనా డీకోడ్ చేస్తే సరిపోతుంది. దుబే గాడి లాస్ట్ ఐపీఎల్ కొట్టడం చూస్తే ఎలా ఉందంటే అదొకటి మేము ఉంటది కదా, ఎవడు వచ్చినా కానీ ఇట్లా కొట్టేస్తూ ఉంటాడు. దట్ సమ్స్ అప్ దుబేస్ ఐపీఎల్స్. బాగుంది అనిపించింది ఆ ప్రాక్టీస్ సెషన్. లైక్ ఒక 4 స్లాట్లు పెట్టుకొని అక్కడే వేసి కొట్టుకోవడం. కనీసం అదన్నా చెప్పాడు. వాడు అది చెప్పకుండా ఉన్నాడు అనుకో ఈ ఫ్యాన్స్ అందరూ ధోని వల్లనే దుబే ఎంత వచ్చాడు అది ఇది అని చెప్పుంటారు. కరెక్ట్. ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి. అలా కాదు, ధోనియా 4 slots సెలెక్ట్ చేసిండు అని చెప్పొచ్చు. సో మరేంటి ఎంబీపీకి వెళ్ళిపోదాం మరి, ఇదే కదా టీమ్. జస్ట్ ఒక చేంజ్, రాహుల్ త్రిపాఠి ఇన్ఫో రాసుకో, ట్రావిస్ హెడ్ అని రాసుకో నాది. ఓకే, హైదరాబాద్ లో ఆర్ఆర్ బౌలింగ్ బోల్ట్ వేస్తాడు స్టార్టింగ్ ఓవర్స్, బోల్ట్ అండ్ సందీప్ శర్మ. నాకెందుకో అస్సాం అనిపిస్తుంది. వాళ్ళ బౌలింగ్ చూసాక నాకు నిన్న లాస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ చూసాక నాకు ఎందుకు సేమ్ రిపీట్ అయిద్దేమో అనిపిస్తుంది అంటున్నా. వాళ్ళ బౌలింగ్ మీద నాకు తెలిసి కొంచెం కొద్ది గొప్ప బాగా ఆడేది మార్కరం ఒకటే. సో ఐ బెట్ ఆన్ మార్కరం. నేను క్లాస్ అనుకుంటున్నా. ఐ థింక్ విత్ దట్ వీ కెన్ వ్రాప్ అప్ టుడేస్ వీడియో. అండ్ ఆబ్వియస్లీ SRH మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం. అండ్ గైస్ ప్లీజ్ ఎవరైనా చూసేలాగైతే ప్లీజ్ లైక్ షేర్. బయటకన్నా కూడా మనసులో SRH అనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. Subscribe, and share. Shallow then. Okay. Comment. Yeah. Thank you. Bye.